రంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్లేపల్లి వద్ద మైక్రోబాక్స్ పరిశ్రమ ముట్టడికి వెళ్తున్న కార్మికులను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సిఐటియు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. పరిశ్రమ యాజమాన్యం కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తోందని సిఐటియు జిల్లా కార్యదర్శి జి సాయిలు ఆరోపించారు. కార్మికులను డ్యూటీలోకి తీసుకోవాలని, యాజమాన్యంపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ డిసిఎల్ జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని కోరారు. కార్మికులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. We want justice! 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 ఇప్పుడు మనకు కార్మికులకు న్యాయం చేయాలని చెప్పేసే పద్ధతుల్లో కార్మికులు ఇవాళ అండగా ఉన్నారు. మైక్రోబాక్స్ కంపెనీ 13 మంది కార్మికులను తీసేయడము ఇది చాలా దుర్మార్గం. ఈరోజు మైక్రోబాక్స్ కంపెనీ మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, ప్రెసిడెంట్ ఉన్నామా ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలా. ఈరోజు గత 8 నెలల నుంచి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 8 నెలల నుంచి లేబర్ ఆఫీసర్ని కలుస్తూ ఉన్నాం. 8 నెలల నుంచి యాజమాన్యానికి చాలాసార్లు విజ్ఞప్తి చేసినాం. ఇది చాలా దుర్మార్గమైంది. చిన్న విషయానికి 13 మంది కార్మికుల పొట్టలు కొట్టడం అనేది ఎంతవరకు సమంజసం అనేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇది సరైనది కాదు. ఇకనైనా కార్మిక వర్గాన్ని 13 మందిని మైక్రోబాక్స్ యాజమాన్యం లోపలికి తీసుకొని వాళ్ళతో ఏదైనా చర్చలు జరిపి సమస్యలుంటే పరిష్కారం చేసుకోవాలి తప్ప ఇలాంటి మొండి వైఖరి వాయిస్తే మరి నువ్వు ప్రజాస్వామ్యంలో ఉన్నావా, ప్రెసిడెంట్లో ఉన్నా అని చెప్పేసి మేము ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. మండల పరిధిలోని మల్లేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గల మైక్రోబాక్స్ ఇండియా లిమిటెడ్ యాజమాన్యం అన్యాయంగా అక్రమంగా 13 మంది కార్మికులను సెప్టెంబర్ 2వ తేదీ నుంచి డ్యూటీలోకి రానివ్వట్లేదు. మరి కార్మిక చట్టాలను, కార్మిక హక్కులను గౌరవించవలసిన లేబర్ డిపార్ట్మెంట్ కూడా ఈరోజు న్యాయం చేయట్లేదు. అన్యాయంగా అక్రమంగా తొలగించిన కార్మికులను ఇవాళ డ్యూటీలోకి తీసుకోవాలని చెప్పేసి సిఐటియు కొండాపూర్ క్లస్టర్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మల్లేపల్లి నుండి శాంతియుతంగా ప్రదర్శన ర్యాలీగా వెళ్తూ ఉంటే యాజమాన్యం పోలీసులను పెట్టి అడ్డగిచ్చి ఇవాళ అరెస్టులు చేయించే కార్యక్రమం చేస్తూ ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ కార్మికులు అడుగుతున్నది న్యాయమైన కోరిక. మేము 26 సంవత్సరాల నుంచి ఈ పరిశ్రమలో ఉత్పత్తిలో భాగస్వాములై కష్టపడి పనిచేస్తుంటే పరిశ్రమ ఉత్పత్తి పెరిగి ఇవాళ లాభాలకు వచ్చిన పరిస్థితి. మమ్మల్ని ఎందుకు అన్యాయంగా తీస్తున్నారని చెప్పేసి, అక్రమంగా తొలగిస్తున్నారని చెప్పేసి అడిగితే సెప్టెంబర్ 1వ తేదీ నాడు ఆ పరిశ్రమలో గణేష్ నిమజ్జనం సందర్భంగా కార్మికులంతా ఇవాళ ఉత్సాహంగా కార్యక్రమాన్ని జరుపుతుంటే అక్కడున్న స్టాప్లో ఉన్న ఒక వ్యక్తి మద్యం తాగుతూ ఉన్నాడు. పరిశ్రమలో ఇవాళ ఇట్లాంటి సరైంది కాదు. ఇవాళ సిన్సియారిటీ ఉండాలి. మళ్ళీ చట్ట ప్రకారం మనం పని చేసుకోవాలి. ఇవాళ మద్యం పరిశ్రమలో తాగొద్దని చెప్పేసి కార్మికుడు అడిగితే యాజమాన్యం బౌన్సర్లను పెట్టి, సెక్యూరిటీ గార్డులను పెట్టి 13 మందిని కొట్టించిన పరిస్థితి. ఇది అన్యాయం అని చెప్పేసి కేసు పెడితే ఇవాళ కార్మికుల మీద కేసులు ఉల్టా పెట్టి ఇవాళ అరెస్టులు చేస్తూ ఉంది. మీరు అన్యాయంగా మమ్మల్ని బెదిరిస్తున్నారని చెప్పేసి ఇవాళ సస్పెండ్ చేసిన పరిస్థితి, డిస్మిసల్ చేసిన పరిస్థితి. ఇది చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి లేబర్ డిపార్ట్మెంట్లో మేము కేసేస్తే ఇవాళ లేబర్ డిపార్ట్మెంటు అధికారులు వాళ్ళని పిలిచి 12 సార్లు మీటింగ్ పెట్టినా యాజమాన్యం నుంచి స్పందన రావట్లేదు. అంటే యాజమాన్యము ఇవాళ కార్మిక చట్టాలను గౌరవించరా, భారతదేశంలో ఉన్న రాజ్యాంగాన్ని గౌరవించరా అని చెప్పేసి మేము సూటిగా అడుగుతా ఉన్నాం. నేను హెచ్చరిస్తా ఉన్నాం. గ్రామ పరిధిలో ఉన్న కాంట్రాక్ట్ కార్మికులు పరిశ్రమలో పనిచేస్తుంటే ఈఎస్ఐ లేదు, పిఎఫ్ లేదు, సేఫ్టీ లేదు, ఉద్యోగ భద్రత లేదు, కనీస వేతనాలు లేవని చెప్పేసి అడిగితే 50 మంది కాంట్రాక్ట్ కార్మికులను కూడా తొలగించిన పరిస్థితి. అంటే ఒక్క మాటలు చెప్పాలంటే మైక్రోబాక్స్ యాజమాన్యం నేను చెప్పిందే నడవాలి, నేను చెప్పిందే రాజ్యాంగం, నేను చెప్పిందే రూల్స్ అనే పద్ధతిలో ఒంటెద్దు పోకడ పోతా ఉంది. ఇది సరైంది కాదు. ఇప్పటికైనా యాజమాన్యం ఆలోచించి పునరాలోచన చేసి తొలగించిన కార్మికులను వెంటనే విధిలోకి తీసుకోవాలి. లేనట్టయితే ఖచ్చితంగా దేనికైనా తెగించడానికి కార్మిక వర్గం అండగా ఉందని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. పోలీసులు ఉన్నారని, డిపార్ట్మెంట్ ఉన్నదని చెప్పేసే పద్ధతిలో మమ్మల్ని బెదిరిస్తే ఎర్ర జెండా భయపడదు, అరెస్టు ఉద్యమానికి వెనక్కు తగ్గదు. అవసరం అనుకుంటే మేనేజ్మెంటా మేమని చెప్పేసి తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు పోలీసులను పెట్టి అడ్డగించి అరెస్టులు చేస్తే భయపడే లేదు. కార్మికులకు, మైక్రోబాక్స్ కార్మికులకు డ్యూటీలోకి తీసుకునేదాకా
న్యాయం జరిగేదాకా ఈ పోరాటం చేస్తాం. కలెక్టర్ ఆఫీస్ ముట్టడిస్తాం. డీసీఎల్ నిద్రపోతున్నారని అడుగుతున్నా నేను. 8 నెలల నుంచి జీతాలు రావట్లేదు. వాళ్ళ కుటుంబాలు ఏం కావాలి? వాళ్ళ కుటుంబాలు రోడ్ల మీద పడుతున్నాయి. అన్నగో గోచంగా ఇవాళ కార్మికులు రోడ్ల మీద తిరుగుతున్నారు. వాళ్ళ జీతాలను పంపించవలసిన పరిస్థితి, జీతాలను ఇప్పించవలసిన పరిస్థితి లేబర్ డిపార్ట్మెంట్ మీద ఉంటే లేబర్ డిపార్ట్మెంట్ కూడా ఇవాళ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉంది. ఇది సరైంది కాదు. అందుకే ఈ 2-3 రోజులలో పరిష్కారం కోసం మేము జోక్యం చేసుకుంటామని చెప్పేసి పోలీస్ అధికారులు చెప్తా ఉన్నారు. లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తా ఉన్నారు పరిష్కారం చేస్తే మంచిది, లేకుంటే చలో కలెక్టర్ పిలిపిస్తాం, చలో కమిషనర్ పిలిపిస్తాం, ఎంతటి దాకైనా సరే ఈ పోరాటాన్ని ఉధృతం చేసి కార్మికులకు న్యాయం జరిగేదాకా ఎర్ర జెండా CITU అండగా ఉంటుంది. యాజమాన్యం వెంటనే సమస్యను పరిష్కారం చేయాలి, లేకుంటే ఖబర్దార్ అని చెప్పేసే పద్ధతుల్లో హెచ్చరిస్తా ఉన్నాం.